ఎవరండి మీరు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా జాబ్ గురించి నిన్ను అడుగుదామని ఇక్కడికి వచ్చాను సత్య. ఈలోపు మీ నాన్నగారు అలా తాగి పడిపోవడం చూసి అది చూసి తప్పని చెప్తున్నాను అంతే. సత్య, ఎవరతను? నేను చెప్పాను కదా, నా రిక్షా ఎక్కి డబ్బులు ఇవ్వకుండా అరటిపండు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడని. ఇతనే. నాకు ఉద్యోగం వస్తే నీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వడ్డీతో సహా ఇచ్చేస్తా. ప్లీజ్ నాకు ఉద్యోగం ఇప్పించావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నాకు కోపం వచ్చిందనుకో. అమ్మమ్మ అమ్మ, మొన్న రౌడీని కొట్టినట్టు కొడతావు. నాకు తెలుసు, నేను వెళ్ళిపోతాలే కానీ నా ఉద్యోగం సంగతి మాత్రం గుర్తుంచుకో. వెళ్ళు. బాయ్. ఉద్యోగం ఇప్పిస్తాడులే. నాన్నా, ఇంకే తాగుడు మానవా? మానేస్తానమ్మా, రేపటి నుంచి మానేస్తాను. ఈ మాట నా చిన్నప్పటి నుంచే వింటున్నాను. ఏం ఇలా జరిగిందేంటి? అసలు వాడి ఫోటో వీడి దగ్గరికి ఎలా వచ్చింది? అయితే అయిపోయిన గతాన్ని వీడు మళ్ళీ తోతున్నాడు అంటే ఖచ్చితంగా వీడికి నా మీద డౌట్ వచ్చే ఉంటుంది. ఆ రౌడీ గాడితో నేను మాట్లాడడం వీడు చూసే ఉంటాడు. అంటే వీడు నన్ను ఫాలో అవుతున్నాడన్నమాట. అన్నీ బట్టబయలు అయ్యేలాగా చేయడమే నీ పని. వెనక ముందు చూసుకోవాలి కదా. నువ్వు ఆపుతావా? అసలే బీపీ వచ్చి చచ్చిపోతుంటే నువ్వు మళ్ళీ జరిగిపోయిన దాని గురించి సెటిల్ చేస్తున్నావా? అబ్బబ్బబ్బా, ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పడటం కాదురా, జరిగే డ్యామేజ్ని ఎలా కవర్ చేయాలో అది ఆలోచించండి. అసలే అనంతగాడు మామూలుడు కాదు. వాడికి అనుమానం రావడమే కాదు, మీతో ఆ రౌడీ మాట్లాడడం చూసి ఫోటో తీసి పోలీసులకి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నీ మీద అనుమానం పెట్టుకొనే ఈ పని చేశాడు. ఏదో ఒక విధంగా వాడికి ఆధారాలు దొరకకుండా చూసుకోవాలి. తప్పకుండా నాన్న. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయం బయటపడకూడదు. ఒరేయ్, అది గనక బయటపడితే ఇక శాశ్వతంగా మనం జైల్లోనే ఉంటాము. మీ తాతగారి విషయంలో ఏదో రకంగా తప్పించుకున్నాం, మీ పెదనాన్న విషయంలో తప్పించుకున్నాము. అమ్మో, ఇప్పుడు త్రిపుర విషయంలో తప్పించుకోలేదనుకో, తలుచుకుంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా డింగిడింగిడింగిడింగిమని. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. ఈలోపే ఆ ఎండి పదవి, పవర్ ఆఫ్ అటార్నీ అంతా కూడా మన చేతికొస్తుంది. ఈ అనంత్, గాయత్రి అందర్నీ కూడా రోడ్డు మీద పడేసి మొత్తం ఈ సామ్రాజ్యాన్ని మనం గుప్పెట్లో పెట్టుకున్నామంటే ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. ఒరే అనంత్, నా మీదే డౌట్తో ఈ ఎంక్వైరీ మొదలు పెట్టావు కదా, ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తాను. ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ వెనక ఏదో కుట్రుందనిపిస్తుంది గాయత్రి. ఎందుకంటే ఆ రౌడీ గాడిని ఫనీ కలవడం నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావు అనంత్? అవును, కానీ వాడితో ఫనీగాడికి పనేంటి? అసలు వాడెప్పుడు మన బిజినెస్లో కానీ, మన పార్ట్నర్స్తో కానీ, మన కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కానీ ఎక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి. నాకేదో డౌట్గా ఉంది. దీన్ని వదిలిపెట్టకూడదు. తెలుసుకోవాలనంత్, మా అక్క అమ్మ చావులకి, బావగారు పాప కనిపించకుండా పోవడానికి అన్నింటికీ సమాధానాలు దొరకాలి.
ఆ జితేంద్ర గాడు పెద్ద పోరంబోకు నాన్న. వాడితో పాటు కూర్చుని నువ్వెందుకు తాగుతున్నావు? నువ్వు ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోయినా మేమెవ్వరం ఏమీ అనలేదు. ఆ తాగడం ఆపేయమంటున్నావు, కానీ నువ్వు ఆపుతున్నావా? మాకు మంచి చెప్పాల్సిన నువ్వే మాతో చెప్పించుకుంటున్నావు. అది రెక్కలు ముక్కలు చేసుకుని రిక్షా తొక్కి మన సంసారాన్ని లాక్కొస్తుంది. అది మర్చిపోతున్నావా నాన్నా? రే, నువ్వు మాత్రం గమ్మునున్నావేంట్రా? ఏదో ఒకటి తిట్టు. నిన్ను తిట్టినా గోడను తిట్టినా ఏం ఉపయోగం లేదు నాన్న. నువ్వు అనేసావా? నువ్వు కూడా అనేసావురా. అందరూ తిట్టండి, ఇంకా కుదిరితే కర్ర తీసుకొని నన్ను కొట్టండి. అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా? తాగుడికి బానిసై తాగుతున్నావు. కాదమ్మా, వయసొచ్చిన నా పెద్ద కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను. ఏ సంబంధాలు రావట్లేదని బాధతో నలిగిపోతూ, నాలో నేను కుంగిపోతూ, నా కన్నీళ్ళని ఎవరితో పంచుకోలేక నాలో నేనే ఘర్షణ పడుతూ అంతర్మదనాన్ని మరిచిపోవడానికి మందు తాగుతున్నానమ్మా. అంతేకాని నేను తాగుబోతుని కాదమ్మా. ఆ బాధ ఒక్కటి తీరిపోతే నా జీవితంలో మందనేదే ముట్టుకోనమ్మా. ముట్టుకోను. పురుషోత్తం అన్నాయ్. రామ్మా శ్యామల. అమ్మా నందిని, ఎప్పటినుంచో సత్య చెప్తోంది మా అక్కకి మంచి సంబంధం చూడమని. అందుకే నీకోసం మా చుట్టాల్లో ఒక మంచి సంబంధం చూశానమ్మా. నీ ఫోటో కూడా వాళ్ళకి పంపించాను. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. రేపొద్దున్నే నేను చూసుకోవడానికి ఇక్కడికి వస్తున్నానని చెప్పారమ్మా. అదే విషయం మీకు చెప్పడానికి వచ్చానమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని. దాందే ముందులే సత్య. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా? మరో విషయం, రేపు పెళ్లి సంబంధం అంతా కుదిరేసిన తర్వాత కట్నం కింద వాళ్ళకి మొదట 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మిగిలిన లాంఛనాలు పెట్టుపోతలన్నీ పెళ్లి నాటికి చూసుకోవచ్చు. అలాగే పిన్ని, ఆ సంగతి నేను చూసుకుంటాను. నందిని, రేపు చక్కగా ముస్తాబాయ్ రెడీగా ఉండు. సరే పిన్ని. వస్తానన్నయ్య. మంచిదమ్మా. వస్తాను సత్య. అక్క, రేపు పెళ్లి కొడుకు వస్తున్నాడు. అతనికి నువ్వు బాగా నచ్చేస్తావు. ఇక మన ఇంట్లో పిపి డుమ్ 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 మోగాల్సిందే. ఊరుకోవే. అక్క, నీ పెళ్ళికి నాకొక మంచి డ్రెస్ కావాలి. అలాగే నాన్నా.